నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పీడనకు దోపిడీనకు గురైన ప్రజలు భూమి కోసం భుక్తి కోసం సాయుధులైన పోరాడారని సిపిఎం రాష్ట్ర నాయకురాలు అరుణజ్యోతి అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం సామాన్యులు సైతం పోరాడారన్నారు. దోపిడీ చేస్తున్న దొర గడీలపై కమ్యూనిస్టుల సహకారంతో ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. కమ్యూనిస్టులదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం అని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 17న ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను జరిపారు. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ అధ్యక్షత వహించారు. ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. తెలుసుకోవాలంటే ఆ రోజున్న పరిస్థితులు ఏంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లా చూసుకున్నప్పుడు మొత్తం నైజాం సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలు మన తెలంగాణలో 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు, 16 జిల్లాలతో కలిపి అప్పుడు నైజాం రాజ్యం కింద ఉన్నటువంటి భారతదేశం అంతా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. కానీ తెలంగాణ ఈ నైజాం సంస్థానంలో మాత్రం కూలి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు అంతా కూడా వ్యక్తులుగా ఒక గ్రామంలో ఉండే కొద్దిమంది శక్తులుగా మాత్రమే చేస్తున్నారు తప్ప సమగ్రంగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అప్పటికి లేదు. మన స్వాతంత్ర పోరాటం నాటి ఆ స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడే ఇక్కడ కూడా కొన్ని నినాదాలు తీసుకొని అసలు తెలుగు భాష మాట్లాడటం ఇక్కడ నిషేధం. తెలుగు మాట్లాడిందంటే చదువు రానోడు తెలుగు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక అవహేళనమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేది. అట్లా తెలుగు మాట్లాడడం కోసమే 1920వ సంవత్సరంలో ఆంధ్ర పితామహుడి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ స్ఫూర్తితోటి మిగతా రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా అనేక మీటింగ్లలో కూడా తెలుగు మాట్లాడడం, తెలుగుకు సంబంధించింది చెప్పుకోవడం అనేది కూడా చేస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే గోల్కొండ పత్రిక, నీలగిరి పత్రిక 1936వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా తెలుగు భాష కోసం ప్రయత్నం చేశారు. మొదట్లో మనం అనుకుంటాం చినుకు కలిస్తేనే ఒక కాలువలాగా, అది కాలువలన్నీ చిన్న చిన్న కాలువలు కలిస్తే అది ఒక నదిలాగా, ఆ నదులన్నీ కలిసి ఒక మహాసముద్రం లాగా ఉంటాయి. ఆ రోజు ప్రారంభించినటువంటి మన ఉద్యమం కూడా తెలుగు భాష మాట్లాడడం కోసం చేశారు. అట్లనే ఈ వెట్టి చాకిరీకి కాకుండా కూలి ఇవ్వడం కోసం, కూలి కోసం పోరాటం చేసిండు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక కారణాల వల్ల తిండికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భుక్తి కోసం పోరాటం చేసేది. ఇంకా చెప్పాలి అంటే చదువు కోసం పోరాటం చేసేది. అట్లాగే మత మార్పిడులు అనేవి విపరీతంగా జరిగేవి. కుల వివక్షత విపరీతంగా ఉండేది. హిందూ కులం వాడు అసలు ప్రశ్నించడానికి కానీ ఎదురపడడానికి కూడా అవకాశం లేదు. మీరు గమనిస్తే అందరి పేర్లు చూడండి, ఎవరి పేరు చూసినా కానీ లచ్చన్న, ఎంకన్న, రామన్న,
పో